ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎందుకో ఒక మిశ్రమ స్పందన కనబడుతోంది. పూర్తిగా ఈ బడ్జెట్ బాగలేదు అనేవాళ్ళు లేరు, పూర్తిగా ఇది సూపర్ ఆహవోహో అనేవాళ్ళు లేరు. కొంతమందికి అది బాగుందనిపిస్తుంది, కొంతమందికి పర్వాలేదు అనిపిస్తుంది, కొంతమందికి ఇది పై మాటల గారడీ తప్ప, అంకెల గారడీ తప్ప దీంట్లో ఇది ఒక డొల్ల బడ్జెట్ అని కొంతమంది విమర్శలు. నిజానికి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, రైతులు, యువకులు, యువత, మహిళలు ఈ నాలుగు వీటిని బేస్ చేసుకుని ప్రవేశపెడుతున్నారంటూ ఆవిడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటూ మన తెలుగు ప్రజలు గర్వించే కవి గురజాడ అప్పారావు గారి కొటేషన్ ఆవిడ ఉటంకిస్తూ దాంతో బడ్జెట్ స్పీచ్ని స్టార్ట్ చేశారు. దేశంలో ఏదో దేశం అంటే ఎంత పెద్ద దేశం, ఇక్కడ ఎంత మట్టి ఉంది, అడవులు అవి కాదు, మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామని సెన్స్ వచ్చేలాగా ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం ఈ బడ్జెట్ అంటూ పెట్టారు. మహిళల కోసం మంచి ఎంపవర్మెంట్ స్కీమ్స్, తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ చేస్తున్నాం అన్నారు. యువత కోసం ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నాం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎక్సలెన్స్ సెంటర్స్ని స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. యూత్ కోసం, రైతుల కోసం భారీ బడ్జెట్ని అలొకేషన్స్ చేస్తున్నామని చెప్పారు. కేటాయింపులు, అన్నదాతలు, వ్యవసాయము వీటి కోసం ఇంకా చాలా ప్రయారిటీ ఇవ్వబోతున్నాము, కొత్తవి చాలా రాబోతున్నాయి అంటూ చాలాసేపు మాట్లాడారు. దాదాపు గంటంబావు సేపు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. వీటితో పాటు పేదల కోసం సంక్షేమం ఏమేం చేయబోతున్నారు, రకరకాలుగా వ్యాపార వర్గాల కోసం కానీ ఇంకా అన్ని రకాల బడ్జెట్ మీద ఆవిడ చాలాసేపు మాట్లాడారు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఆకర్షణీయమైన శబ్దాలు వచ్చాయి ఆవిడ నోటి వెంట. శబ్దాలంటే ఐ మీన్ పదాలు, కొన్ని ఫిగర్స్, కొన్ని అంకెలు, తర్వాత కొన్ని కొటేషన్లు. అబ్బో ఇదంతా చాలా బాగుందండి. సహజంగా ఆర్థిక మంత్రులు ఎవరైనా బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు మధ్యలో కొన్ని ఆణిముత్యాలు లాంటి కొటేషన్స్ వేస్తూ ఉంటారు. బడ్జెట్ లోపభూయిష్టంగా ఉన్న మంచి స్వీట్ షుగర్ కోటింగ్ వేసి చెప్తారు, ఎవరైనా చెప్తారు. కానీ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇంకా బాగా చేశారు. అయితే అందులో కొంత ఫ్రూట్ లేదని మనం చెప్పలేం. ఖచ్చితంగా అది ఫ్రూట్ఫుల్ బడ్జెట్గానే కనబడుతోంది. రాబోయే కాలానికి ఇప్పుడున్న టెక్నాలజీ ఎలాగైతే పరుగులు పెడుతుందో, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నాయో మనం అంత స్పీడ్గా లేము అనే ఉద్దేశంతో దీన్ని కొంత కొత్త పుంతలు తొక్కించడానికి, కొత్తగా పరుగులు పెట్టించడానికి ఆమె కొంత కసరత్తు చేసినట్టే కనిపిస్తోంది. అయితే ఆ మాటల సారం నిజంగా మన భారత ఆర్థిక పరిస్థితులకి, భారత స్థితిగతులకి అనుగుణంగా ఉందా, మన పేద వర్గాల ప్రజలకు అనుగుణంగా ఉందా, ఇది క్షేత్రస్థాయికి వాళ్ళు చెప్పే మాటలకి పొంతన ఉందా, సింక్ అవుతుందా, ఇది నేల విడిచి సాము చేస్తున్నారా వీళ్ళు అనే ఇట్లాంటి కొన్ని సందేహాలు అయితే రాకమానదు. అలాగే సహజంగానే బడ్జెట్ అంటే ఎప్పుడు ఎక్కువగా ఎదురు చూసేది ఈ ఎంప్లాయీస్ లేదా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న వ్యాపారాలు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా బర్డెన్. అసలు ఉద్యోగులు అయితే కేవలం ప్రభుత్వాన్ని మేపడం కోసం మేము ఉద్యోగాలు చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూ. ట్యాక్స్ కట్టేది మిస్ అవ్వకుండా కట్టేది ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా. ఈ ఉద్యోగులు కట్టే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో ఆ వెల్ఫేర్ అని, ఈ వెల్ఫేర్ అని, వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం విచ్చలవిడి స్కీములు ప్రకటించడం, పాపులర్ స్కీమ్స్ అని, ఫ్రీ బీస్ అని, అనుచితమైన ఉచితాలు ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళు కట్టే ట్యాక్సులు కట్టేవి. వీళ్ళకేమో సంవత్సరంలో 2 నెలల జీతం వీళ్ళ కోసం ఈ ప్రభుత్వం కోసం చేస్తున్నట్టే ఉంటుంది. సో ఎప్పుడు ఎదురు చూస్తుంటారన్నమాట బడ్జెట్ వస్తుంది అని అంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అని. ఇది ఎప్పుడు ఒక అందని ద్రాక్ష. ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒక అందని ద్రాక్ష లాగానే ఉంటుంది. అయితే ఈసారి ముందు నుంచే ఒక ప్రచారం జరిగింది, 10 లక్షల వరకు ఈసారి ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుందని. కానీ నిర్మలా సీతారామన్ గారు
ఇంకో అడుగు ముందుకేసి 12 లక్షలకి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. అది చూస్తే 12 లక్షల మినహాయింపు అని అనగానే అందరూ ఆహా అని ఒక్కసారి ఎగిరిపడ్డారు. అసలు మనం నిజమైన వాస్తవంలో ఉన్నామా లేదా అని. కానీ మరి తరచు చూస్తే కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగితే అది కొంచెం ఎందుకో తేడా కొడుతోంది. 12 లక్షలు ఓకే, బట్ 12 లక్షలు దాటిన వాడి మాట ఏంటి? 12 లక్షల కంటే ₹1 పైన ఉన్న వాడికి మళ్ళీ మొదలే పాత స్లాబ్లే వస్తాయి. ఏదో కొంత అందులో కూడా తేడాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఈ బడ్జెట్ మీద, నేను అందుకే అంటున్నాను, ఈ బడ్జెట్ మీద కొన్ని అనుమానాలు, తర్వాత కొంత మిశ్రమ స్పందన ఇవి కనపడుతున్నాయి. ఎవరికి సరిగ్గా ఈ బడ్జెట్ టార్గెటెడ్గా లాభం చేసింది అంటే టార్గెటెడ్గా ఎవరికి లాభం చేసినట్టు కనపడదు. అలాగని పూర్తిగా ఇది ఒట్టుట్టి బడ్జెట్ అనడానికి అలా లేదు. డెఫినెట్గా దేశ ఆర్థిక వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన బడ్జెట్గానే కనపడుతుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలపైన సవతి ప్రేమ ఖచ్చితంగా చూపించారు. వాళ్ళకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలపైన ఒక రకంగా అనుకూలంగా, లేకపోతే వేరే పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల మీద పూర్తిగా చిన్న చూపు చులకన భావంతో చేశారు అనే ఆ విమర్శ అయితే ఉంది. ఇవన్నీ మాట్లాడదాం, చర్చిద్దాం. అసలు ఈ బడ్జెట్ మీద బడ్జెట్ ప్రసంగం తర్వాత అనెక్జర్స్ అన్ని బయటకు వస్తాయి, డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. అవి చూస్తే తప్ప బడ్జెట్ సమగ్ర స్వరూపం తెలీదు. ఇప్పటికి కూడా పూర్తి స్వరూపం తెలిసిన సందర్భం లేదు ఇవాళ.